వచ్చిన పాస్టర్ గారు చూసి ఆనందించారట. ఎందుకంటే వీడు చాలా మంచి భక్తుడు, మంచి భక్తి కలిగిన వాడు, తన భార్య బిడ్డలతో చర్చకు వచ్చేవాడు, ప్రార్థనలో పాల్గొనేవాడు. ఇది చూసిన దైవ సేవకుడు మిగిలిన ప్రదర్శన పిలిచి, చూడండి ఈ వ్యక్తిలాగా ప్రార్థన చేయండి, ఎంత చక్కగా క్లీన్ షేప్ చేసుకొని భార్య బిడ్డలతో ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చి ముందు వరుసలో కూర్చొని కంజర వాయిస్తూ పాటలు పాడుతున్నారు. ఇలా ఉండాలి కుటుంబాలంటే అని చెప్పాడు. ఇతను అందరికన్నా నేను గొప్ప భక్తుడిని అనుకుని నెమ్మదిగా ఆత్మీయ గర్వంలోకి వెళ్ళిపోయాడు. అందుకే ఎక్కువ రాకూడదు మనలో, ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నేను అందరు సంఘవంతుడికన్నా నేను గొప్ప భక్తుడిని అనుకుని నెమ్మదిగా ప్రార్థన మానేశాడు. ఇంట్లో ప్రార్థన ఆగిపోయింది. కొత్తగా కలర్ టీవీ వస్తాయి, అది కొనుక్కున్నా. టీవీ కొనడం తప్పేం కాదు, వాడుకుంటున్నా ఇప్పుడు కూడా లైవ్లో. కానీ దానికి బానిస కాకూడదు. మొబైల్ కొనుక్కోవడం తప్పు కాదు, మొబైల్ ఫోన్కి బానిస నువ్వు కాకూడదు. అలాగే సోషల్ మీడియాలో ఒకవేళ వార్తలు వింటున్నావేమో, దానికి బానిస అవ్వద్దు. నువ్వు బానిసత్వం కలిగి ఉండడం దేవుని చిత్తం కాదు. ఎంతవరకు అంతవరకే మనం వాడుకొని దాన్ని దూరం పెట్టాలి. అలా కాకుండా వీళ్ళు ప్రార్థన మానివేసి, బైబిల్ చదవడం మానివేసి పూర్తిగా భక్తిహీనులుగా మారిపోయి, ఆవిడకేమో సీరియల్ పిచ్చి, సినిమా పిచ్చి పట్టింది, ఈయనకేమో లోకం పిచ్చి పట్టింది. చూడండి, భక్తిగా స్టార్ట్ చేసేవారు ఆత్మీయ యాత్ర భక్తిహీనంగా మారిపోతుంది. అందువల్ల నీకు దేవుడిచ్చిన విశ్వాసాన్ని అంతవరకు కాపాడుకోవాలి. ఆయన తోడు నువ్వు కలిగి ఉండాలి, నీతో పాటు ఆయన నడవాలని కోరుతున్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత దైవ సేవకుడు ఒక బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు ఇతను ఎదురొస్తున్నాడు. అతను గమనించి చూశాడు దైవ సేవకుడు, బాబు ఇతను ఎక్కడ చూసినట్టుందే అని చెప్పండి. ఎస్ మనకు తెలిసిన సంఘ బిడ్డే కదా అని చెప్పి అనుకుని పాస్టర్ గారు అన్నారట, బాబు ఏంటి ఈ మధ్య చర్చకు రావట్లేదు, నీవు ప్రార్థన మానేసినట్టున్నావు, ఇంతకుముందు చక్కగా కుటుంబంతో వచ్చి ప్రార్థన చేసేవాడు, ఎందుకయ్యా ప్రార్థన రావడం మానేశావు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయండి అని. ఏంటి కారణం? నేను చెప్పే వాక్యం కరెక్ట్ లేదా, మరి ఆరాధన బాగాలేదా, ఎందుకు నువ్వు రావడం మానేశావు అంటే, పాస్టర్ గారు తర్వాత మాట్లాడతాను, చాలా బిజీగా ఉన్నాను. ఒకప్పుడు నన్ను ఎంతసేపు మాట్లాడినా నా సలహాలు తీసుకునేవాడివి, ఇప్పుడు నేను చెప్పే మాట అంటే నీకు చాలా కనిపిస్తుంది. ఏంటన్నా పాపంలో పడ్డావా అంటే, అవును సార్ అన్నట్టు. ఏంటా పాపం అని అడిగితే, ఇంట్లో ఆయన భార్య పక్కింటి ఆవిడతో బాగా మాట్లాడుతుంది, నవ్వుకుంటూ మాట్లాడుతుంది, ఎదురింటి ఆవిడతో బాగా మాట్లాడుతుంది, ముచ్చట్లాడే సిస్టర్స్తో బాగా కూర్చొని పనులన్నీ ముగించుకొని 3-4 సిస్టర్లు ఇంటి ముందు కూర్చొని ముచ్చట్లు వేసుకొని చక్కగా ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇంత బాగా మాట్లాడుకునేటువంటి భార్య ఈయన ఇంటికి వెళ్ళేసరికి ఈయన చూస్తే మాత్రం కసుబుసులాడుతూ తాసుపాము చూసారా బుసు కొడుతుంది. అలాగా ప్రతిదానికి గొడవపడే మనసు కలిగి ఉంది. నేను ఎంత మంచిగా మాట్లాడుతున్నా నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లా, ప్రతిదానికి గొడవ పడుతుంది, ప్రతిదానికి నా మీద తిరగబడుతుంది. నేను ప్రేమగా మాట్లాడుతున్నా, ఆమె ప్రేమగా మాట్లాడట్లా, చిరాకించుకొని మాట్లాడుతుంది, ముఖం చిట్లించుకొని మాట్లాడుతుంది. ఆమె సొమ్ము ఎవరో తినేసినట్టుగా, నేనేదో ఇంట్లో పని ఉండన్నట్టుగా చూస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేశావు? అందువల్ల నెమ్మదిగా నా మనసు విరిగిపోయింది పాస్టర్ గారు. విరిగిపోయి ఏం చేశావు? ఆఫీసులో ఒక ఎముక కనబడింది పాస్టర్ గారు. ఆఫీసులో ఎముక కనపడడం ఏంట్రా? అదే సార్ మీరు ప్రసంగంలో చెప్పారుగా, ఆదామును చేసిన తర్వాత ఆదాముకు సాటి అయిన సహకారి కొరకు సహకారి ఉండాలని దేవుడు ఆదాము పక్కటెముకను విరిసి అవ్వను చేసి వారిద్దరిని జతపరిచాడు. అవును కదా, మరి భార్య బిడ్డలు ఉన్నారు కదా మంచిగా. కాదు సార్, నాకు రావాల్సిన అసలైన ఎముక ఆఫీసు ఎముక. నాకు పొరపాటున పాస్టర్లు, సేవకులు, ఊరు పెద్దలు, మా ఇంటి పెద్దలు కలిసి నాకు రావాల్సిన ఎముక కాదు, ఎవరికో వెళ్ళాల్సిన ఎముక నాకేసి కట్టేశారు. కాబట్టి ఈ మధ్య నాకు కనబడింది నీ ఎముక. మరి ఇప్పుడు ఎక్కడ కనబడింది నీ ఎముక అంటే, ఆఫీసులో కనబడింది.